అనేక మందికి ఒక భావన ఉంది, బాబు ఇది 21వ శతాబ్దం, కాలం చాలా వేగంగా పోతున్నది, కాబట్టి ఇప్పుడు మనం ఆ ధర్మానికి అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు అని. కానీ ధర్మానికి కాలదోషం లేదు సుమా. ఇంకా ఎన్ని శతాబ్దాలు గడిచినా ధర్మం ధర్మమే, అది ఎన్నటికీ అధర్మం కాదు. అధర్మం అధర్మమే, అది ఎన్నటికీ ధర్మం కాదు. కాబట్టి ధర్మానికి కాలదోషం పట్టింది అని ఎవరు అనుకోకూడదు సుమా. దానికి ఎన్నటికీ కాలదోషం లేదు. ఇంక ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచినా సత్యవదనం అనేది ధర్మం అవుతుంది, కానీ అసత్యవదనం అనేది ఎన్నటికీ ధర్మం కాదు. అహింస అనేది ధర్మం అవుతుంది, కానీ హింస అనేది ఎన్నటికీ ధర్మం కాదు. కాబట్టి మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం కాస్త ధర్మాధర్మముల స్వరూపాలు మార్చుకోవాలని ఎవ్వడూ అనుకోవడానికి వీల్లేదు. ఎన్ని శతాబ్దాలు గడిచినా ధర్మాధర్మముల యొక్క స్వరూపముడు ఎన్నటికీ మారదు. ఈ సిద్ధాంతాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. దీన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి. కాబట్టి నేను చెప్పుకొచ్చింది ఏమిటంటే, ధార్మికుడు అనేవాడు తన జీవితంలో కొన్ని సూత్రాల్ని పెట్టుకోవాలన్నటప్పుడు మొట్టమొదటిదిగా ఎవ్వడికి అపకారం చెయ్యకూడదు అనేది మొదటిదైతే, రెండోది సత్యం చెప్పాలి అనేది రెండవది, మూడోది ఇంకొకటి యొక్క సొత్తుకు ఆశపడకూడదు. మనం అన్యాయంగా ఇంకోటి సొత్తు అపహరించాలని బహుమంది చూస్తుంటారు, తప్పు. అన్యాయంగా ఇంకోటి సొత్తును మనం అపహరించడానికి ప్రయత్నం చేయకూడదు. కేవలం ఒక చిన్న పెన్సిల్ అయినా సరే ఇది నాది కాదు అన్నప్పుడు దాని మీద నా దృష్టి పోకూడదు. ఒక చిన్న పెన్సిల్ అయినా సార్ అది నాది కాదు అన్నప్పుడు దాని మీద నా దృష్టి ఎందుకు పోవాలి? ఇది మనకు కావాలి. ఇంకొకటి యొక్క సొత్తును అన్యాయంగా ఎవడైతే అపహరించ చూస్తాడో వాడు అధార్మికుడు, వాడు జీవితంలో అధర్మం చేసిన వాడవుతాడు. న్యాయంగా మనకు ఏం దొరుకుతుందో అది మనది. శాస్త్రం చెప్పింది న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం హ్యాత్మరక్షణం అని. న్యాయ మార్గంలో సంపాదించండి, ఎవడు కాదని లేదు. మీకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని ప్రామాణికంగా చెయ్యండి. దానికి మీకు ఏమి సర్కారు అథవా మీ యజమాని జీతం ఇస్తాడో దాన్ని పుచ్చుకోండి, మీ యొక్క కుటుంబాన్ని పోషించండి. కానీ అన్యాయ మార్గంలో ఎందుకు వెళతారు? అన్యాయ మార్గంలో సంపాదించాలి ఎందుకు ప్రయత్నిస్తారు? ఆ అన్యాయ మార్గంలో సంపాదించింది మళ్ళీ అన్యాయంగానే పోతుంది. అన్యాయేనార్జితం విత్తం అన్యాయేన వినశ్యతి. అన్యాయ మార్గంలో నేను చాలా సంపాదించాను అనుకుంటారే కానీ ఆకస్మికంగా ఏదో ఆపద వచ్చి మీరు అన్యాయంగా సంపాదించింది అంతా దాంట్లో పోతుంది. కాబట్టి ఆ అన్యాయంగా సంపాదించను వద్దు, అన్యాయంగా అది పోను వద్దు. న్యాయ మార్గంలో ఉందాం, న్యాయంగా సంపాదిద్దాం. కాబట్టి ఇంకొకటి యొక్క సొత్తును ఆశపడకూడదు. న్యాయంగా నాకేమి లభిస్తుందో దాంతో నేను తృప్తి చెందాలి. ఆ తృప్తి అనేది మనిషికి కావాలి. తృప్తి అనేది లేకపోతే ఇంకా ఎంత వచ్చినా వాడికి తృప్తి ఎక్కడిది? చేతిలో 1 రూపాయి ఉన్నవాడు నాకు 10 రూపాయలు దొరకాలి అనుకుంటాడు. 10 ఉన్నవాడు 100 అంటాడు, 100 ఉన్నవాడు 1000 అంటాడు, 1000 ఉన్నవాడు 10,000 అంటాడు, 10,000 ఉన్నవాడు 1,00,000 అంటాడు, 1,00,000 ఉన్నవాడు 1,00,000 అంటాడు. ఎక్కడ వాడికి తృప్తి అనేది ఎక్కడుంది? తృప్తి అనేది లేకపోతే ప్రతి ఒక్కడూ దరిద్రుడే. తృప్తి అనేది ఒకడుంటే ప్రతి ఒక్కడూ శ్రీమంతుడే. ఆ తృప్తి అనేది ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు. కాబట్టి ఆ తృప్తి అనేది కనుక నీకు ఉన్నది అని అంటే నువ్వు అన్యాయమైన మార్గానికి పోవాల్సిన పని లేదు, న్యాయ మార్గంలో ఉండు చాలు. కొంతమంది లేదండి నేను పెద్ద దేవాలయం కట్టించాలనుకుంటున్నాను, మరి దానికి చాలా డబ్బు కావాలి కదా, న్యాయంగా పోతే అంత డబ్బు ఎక్కడొస్తుందండి, కాబట్టి అన్యాయంగా డబ్బు తెచ్చి దేవాలయం కట్టించాలనుకుంటున్నాను. నువ్వు అన్యాయంగా డబ్బు తేను అక్కర్లేదు, నువ్వు దేవాలయం కట్టించను అక్కర్లేదు. నువ్వు అన్యాయంగా డబ్బు తెచ్చి దేవాలయం కట్టిస్తాను, అన్యాయంగా డబ్బు తెచ్చి అతిరుద్రం చేయిస్తాను, అన్యాయంగా డబ్బు తెచ్చి సహస్రచండి చేయిస్తాను అనటానికంటే, బాబు న్యాయంగా నేను సంపాదించింది ఇది, దీన్ని నేను 500 రూపాయలు ఇవ్వగలుగుతాను, నీ 500 ఇచ్చావంటే అది చాలా పెద్ద డొనేషన్.
కాబట్టి అన్యాయంగా డబ్బు తెచ్చి నేను ధర్మం చేస్తాను, పెద్ద మహాకార్యాలు చేస్తాను, పేరు సంపాదిస్తాను అని అనుకోవటం అనేది చాలా పొరపాటు. అలా అనుకోకూడదు, అలా చెయ్యనూకూడదు. దానివల్ల ఏమీ నీకు వచ్చేది లేదు. కేవలం లౌకికంగా ఓ పేరు సంపాదించడానికి ప్రయత్నించవచ్చు. లౌకికంగా నీకు పేరు రావచ్చు, రావణాదులకు వచ్చింది పేరు, దానివల్ల ఏం ఉపయోగం? అందువల్ల అన్యాయంగా మనం సంపాదించి ధర్మం చెయ్యాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. నీ ఎలా అన్యాయంగానైనా డబ్బు తీసుకురా, దేవాలయం కట్టించు అని ఎక్కడా శాస్త్రంలో లేదు. నీ దగ్గర అంత పుష్కలంగా న్యాయార్జితమైన ద్రవ్యం ఉన్నట్టయితే నువ్వు దానికి పోవు, నువ్వు ధర్మం చెయ్యి, నువ్వు పెద్ద మహాకార్యములు చెయ్యి. అంతేగాని అన్యాయంగా డబ్బు తెచ్చి నువ్వు చెయ్యని శాస్త్రంలో ఎక్కడా లేదు. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క మనస్సును అన్యాయం వైపు, అధర్మం వైపు మళ్ళించకూడదు. కష్టాలు వస్తాయి. ధర్మాన్ని, సత్యాన్ని అంటిపెట్టుకున్న వాళ్లకు కష్టాలు తప్పవు. అందుకోసమని చెప్పేసి నేను ధర్మ మార్గం నుంచి బయటికి పోతానన్నట్టు మటుకు చాలా పొరపాటు.